విద్యుత్ పంపిణీ రంగంలో భారీ మార్పులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. ఇప్పటి వరకు సాధారణ మీటర్లతో కొనసాగిన ఈ వ్యవస్థ ఇకపై డిజిటల్ ట్రాక్ లోకి వెళ్లబోతుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్డీఎస్ఎస్ పథకంలో చేరేందుకు రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఇందుకు కారణం. దీంతో గృహ వాణిజ్య పారిశ్రామిక విభాగాల్లో దశల వారీగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు కానున్నాయి. పవర్ సప్లై సిస్టమ్ లో ఇవి సరికొత్త మార్పులు తీసుకురానున్నాయి. ఇక మరింతకి స్మార్ట్ మీటర్లు ఎలా పనిచేస్తాయి, వీటి వల్ల వినియోగదారులకు లాభమా నష్టమా, కరెంటు బిల్లుల సంగతి ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలపై S6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. తెలంగాణలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఆధునీకరించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం అమలు చేస్తున్న రీవ్యాప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టర్ స్కీమ్ ఆర్డీఎస్ఎస్ లో చేరాలని డిసైడ్ అయింది. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయనున్నాయి. ఇల్లు, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలో దశల వారీగా వీటిని అమర్చనున్నారు. కాగా అన్నదాతలకు మాత్రం ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల నుంచి పూర్తిగా మినహాయింపు ఇచ్చింది. స్మార్ట్ మీటర్ అనేది సాధారణంగా కనిపించే కరెంట్ మీటర్ లా ఉండదు. ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఒక టూల్ అన్నమాట. మీ ఇంట్లో ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారు, ఏ టైంలో ఎక్కువగా వాడుతున్నారు, రోజుకు ఎన్ని యూనిట్లు ఖర్చు చేస్తున్నారు, ఇలాంటి వివరాలన్నింటినీ విద్యుత్ పంపిణీ సంస్థల సర్వర్లకు స్మార్ట్ మీటర్లు నేరుగా పంపుతాయి. దీనివల్ల ప్రతి నెల మీటర్ రీడింగ్ కోసం సిబ్బంది ఇంటింటికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు, అప్పుడప్పుడు జరిగే మానవ తప్పిదాలకు ఇవి చెక్ పెడతాయి. కొన్నిసార్లు తప్పుడు రీడింగ్ కారణంగా లక్షల రూపాయల బిల్లులు రావడం మనం చూస్తూనే ఉంటాం కదా. ఈ సమస్యకు స్మార్ట్ మీటర్లు పరిష్కారం చూపిస్తాయి. ఎందుకంటే కరెంటు వినియోగం మొత్తం డిజిటల్ గా నమోదవుతుంది. కాబట్టి పొరపాట్లు జరిగేందుకు ఆస్కారం ఉండదు. అంతేకాదు, విద్యుత్ వినియోగదారులు వాళ్ళ ఇంట్లో ఎంత కరెంటు వాడుతున్నారనేది మొబైల్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు. రోజువారీగా ఎంత కరెంటు ఖర్చు అవుతుందో తెలుసుకొని పవర్ వేస్టేజ్ ని తగ్గించుకోవచ్చు. అంటే స్మార్ట్ మీటర్లు కేవలం బిల్డింగ్ కోసమే కాదు, విద్యుత్ పొదుపునకు ఉపయోగపడుతున్నాయన్నమాట. మరోవైపు డిస్కీమ్లకు కూడా ఈ స్మార్ట్ మీటర్లు ప్రయోజనం చేకూర్చనున్నాయి. కరెంటు చౌర్యాన్ని గుర్తించడం, లైన్ లాసెస్ ను ట్రాక్ చేయడం, విద్యుత్ నష్టం ఎక్కువగా ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవడం, ఇలాంటి వాటిని సులభతరం చేయనున్నాయి. డిస్కీమ్లకు నష్టాలు వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని తగ్గించేందుకు, బిల్డింగ్ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు ఉపయోగపడనున్నాయి. స్మార్ట్ మీటర్ల కొనుగోలు, ఏర్పాటు ఖర్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయి. దీనివల్ల వినియోగదారులపై ఇలాంటి అదనపు భారం ఉండదు. ప్రస్తుతానికి ఈ మీటర్లను పోస్ట్ పెయిడ్ విధానంలోనే అందుబాటులోకి తేనున్నాయి. రాబోయే రోజుల్లో మొబైల్ రీఛార్జ్ తరహాలో ప్రీపెయిడ్ సదుపాయాన్ని కూడా కల్పిస్తారని సమాచారం. విద్యుత్ వినియోగం అనేది త్వరలోనే డిజిటల్ నిఘా పరిధిలోకి రానుండడంతో అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నారు. డిజిటల్ టెక్నాలజీ వైపు శరవేగంగా అడుగులు వేస్తున్న తెలంగాణ ఇప్పుడు విద్యుత్ రంగంలోనూ స్మార్ట్ గా మారబోతుంది. పారదర్శక బిల్డింగ్, ఖచ్చితమైన కరెంటు వినియోగం, విద్యుత్ ఆదా వంటి లక్ష్యాలను సాధించేందుకు ఇది దోహదపడనుంది. స్మార్ట్ మీటర్ వ్యవస్థ భవిష్యత్తులో అనేక మార్పులకు నాంది పలుకునుంది. చూశారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని వీక్షించండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.